బతుకమ్మ ఆడుతున్నప్పుడు ఆ ఒక్కసారి ఆ 2 రోజులు బతుకమ్మ ఆడినప్పుడు బతుకమ్మ స్టెప్పులు మీకు ఇష్టం వచ్చినట్టుగా చప్పట్లతో మాత్రమే బతుకమ్మ ఆడండి. ఎన్ని స్టెప్పులు వేస్తారు మీరు? 10 స్టెప్పులు వేస్తారా, 20 స్టెప్పులు వేస్తారా? వేయండి, కానీ చప్పట్లతో మాత్రమే ఆడండి. ఎందుకంటే రేపు మన ముందు తరాల మన పిల్లలు మీ కడుపులో పుట్టిన మా పిల్లలకి ఎట్లాగో బతుకమ్మ తెలిసింది. మీరు నా పిల్లలంతా వయసు వాళ్ళే, కొంచెం పెద్దోళ్ళైతే అయ్యి ఉండొచ్చు, కానీ మీ కడుపులో పుట్టే పిల్లలకు రేపు బతుకమ్మని సింబాలిక్గా చూపించే పరిస్థితి మాత్రం మీరు తేవద్దని ఒక కళాకారుగా నేను మనసారా కోరుకుంటున్నా. ప్లీజ్, బతుకమ్మ అంటే గౌరమ్మ, బతుకమ్మ అంటే బతుకు, బతుకమ్మ అంటే పూలను పూజించడం, బతుకమ్మ అంటే వాళ్ళకి ఎప్పుడు పాట పెడితే ఎప్పుడు ఆడతామని ఉన్నది. సో ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను కూడా మీలాంటి ఒక విద్యార్థినే. సో ఈ NSUI తరపున మేడ శ్రీనన్న గారు కానీ సోదరుడు వినయ్ వాళ్ళ బృందం అంతా కలిసి NSUI తరపున